జగన్ ఎప్పుడూ చెప్పే మాటే నిన్న కూడా చెప్పాడు. కళ్ళు మూసుకోండి. ఇంక 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 3 సంవత్సరాలు కూడా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. వచ్చే సంవత్సరం నుంచి నేను పాదయాత్ర చేయబోతున్నాను. రాబోయే అధికారం మందే. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఇంట్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా జనాలు మాట్లాడుకుంటున్నారు. మనలాగా పరిపాలన చేస్తే వ్యతిరేకత రాదు. కానీ కూటమి మీద మాత్రం వీళ్ళు చేస్తున్న పరిపాలన చూసి తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు పరిపాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రాదట. మరి రాకపోతే వైసీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? సరే పోనీయండి, అది పక్కన పెట్టేయండి. అది పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పోనీ వ్యతిరేకత ఉంది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే నిజం అనుకుందాం. మరి ఆ వ్యతిరేకత వైసీపీ వైపు టర్న్ అయ్యే పరిస్థితి ఉందా? వైసీపీకి అనుకూలంగా మారే పరిస్థితి ఉందా? లేదు కదా. జనాలు తిట్టుకుంటైనా సరే మళ్ళా కూటమికే ఓట్టేసే పరిస్థితి తప్ప వైసీపీకి అనుకూలంగా మారే పరిస్థితి జనాల్లో లేదు కదా. అసలు జనాలు జగన్కి అనుకూలంగా మారటానికి జగన్ ఏం చేశాడని? ఏదైనా ఈ 2 సంవత్సరాల కాలంలో నిజమైన ప్రజా సమస్య మీద ఒక ప్రజా ఉద్యమం చేశాడా? జనంలోకి వచ్చాడా? జనంలోకి వదిలేయండి, అసలు అన్ని జిల్లాలు జగన్మోహన్ రెడ్డి పర్యటించాడా? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా వచ్చాడా? ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది దేనికోసం? వాళ్ళ నాయకులు ఎవరైనా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళని పరామర్శించడం కోసం, ఎవరైనా చనిపోతే చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం కోసం. అంతే తప్ప జనాల్లోకి ప్రజల సమస్యల మీద ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడా? 2-3 సార్లు వచ్చాడు, రాలేదని కూడా కాదు. అడపాదడపా వచ్చాడు, రైతుల పరామర్శ పేరుతో వచ్చాడు. మొన్న కూడా పొగాకు రైతుల పరామర్శ కోసం జగన్ వచ్చాడు. కానీ అది ఎప్పుడో ఒకసారి ఒక షో కార్యక్రమంలాగా ఉంటుంది తప్ప రెగ్యులర్గా ప్రజల్లో జగన్ లేడు. పైగా అడపాదడపా వచ్చిన కార్యక్రమాలు కూడా జరగాల్సిన కార్యక్రమం కాకుండా వేరే కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. అంటే రోడ్ షో, ర్యాలీ, పబ్లిసిటీ, ప్రచారం, జగన్ జిందాబాద్ ఇలా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు పొగాకు రైతుల పరామర్శ ఉంది. ఆ పొగాకు రైతులను మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే ఆ పొగాకు రైతుల్లో జగన్ పట్ల ఒక సానుకూలత వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శలో రైతులు తప్ప మిగతా వాళ్ళంతా కనపడతారు. అసలు రైతులకు సంబంధం లేని కార్యక్రమంలాగా జరిగిపోయింది. దానివల్ల అసలుకే మైనస్ కాబట్టి అప్పట్లో ఏదో మామిడికాయల విషయంలో మామిడికి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకి వెళ్ళారు, బంగారుపాలెం పర్యటనకి వెళ్ళారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన హంగామా ఎంత అసలు? ఆ రోజు ప్లస్ కాకపోగా మైనస్ అయింది. ఎందుకంటే మామిడికాయల లోడుని రోడ్డు మీద పడేసి ట్రాక్టర్తో తొక్కించేసి ఒక రైతుకి ఎంత నష్టం చేకూర్చారు. ఆ రైతు వాపోయాడు. మామిడికాయలకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డు మీద బారేసుకుంటున్నారు అని చెప్పటానికి ఆ ప్రభుత్వం ఒక షో చేశారు. ఆ షో చేసిందని ఆ రైతు బయట పెట్టాడు, నా పంటని నాశనం చేశారని. రైతు ఎవడు అలా చేసుకోడు, రైతు ఎవడు అలా చేయడు అసలు. సో అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రతిదీ కూడా ఏదో ఒక వివాదం అవుతూనే ఉన్నాయి. ఆయనకి ప్రతిసారి ఏదో ఒక మైనస్ని తీసుకొచ్చి పెడుతూనే ఉన్నాయి. పైగా పరామర్శలకి పోయి కూడా జగన్ జిందాబాదులు కొట్టించుకోవటం. సో జగన్ని చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు అసహించుకునే పరిస్థితిలోకి జగన్ చేరాడు. జగన్ మారలేదు అనేది జగన్ ప్రూవ్ చేసుకుంటున్నాడు పదే. 2024లో ఏ పరిస్థితుల్లో జగన్ ఓడించామో ఇప్పటికీ జగన్ అదే పరిస్థితిలో ఉన్నాడు, అదే మైండ్ సెట్తో ఉన్నాడు. ఆయన ఆలోచనలో మార్పు రాలేదు, జనాలు తగ్గట్టుగా జగన్ మారట్లేదు అనేది జనానికి అర్థమైపోయిన తర్వాత జగన్కి ఎందుకు ఓటేస్తారండి? ఇప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి మా రాజధాని తీర్పిచ్చిన తర్వాత కూడా అమరావతి మీద ఇప్పటికీ విద్వేషం, అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి ఇప్పటికీ వైసీపీ ఒక ఏమనాలి ఒప్పుకోవడానికి ఇష్టం లేని పరిస్థితుల్లో వైసీపీ ఉంటే ఆ పార్టీని ఎవరు ఇష్టపడతారు, ఎందుకు ఇష్టపడతారు? సో జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలో ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది, కూటమి గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది అనుకుంటున్నాడు. తప్పది. మొన్న లేటెస్ట్గా కూడా సర్వేలు వచ్చాయిగా,
వైసీపీకి బలం తగ్గింది తప్ప పెరగలేదని. వైసీపీకి బలం ఇంకా తగ్గిందట. 2024లోనే దారుణమైన పరిస్థితి అనుకుంటే ఇంకా బలం తగ్గింది. ఆ 40% ఓట్ బ్యాంక్ కూడా తగ్గుతూ వస్తుంది అని చెప్పారు. అయినా నాకు అర్థం కాడుతా, ఇప్పుడు 2014లో వైసీపీ మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆ పార్టీకి వచ్చింది 45% ఓట్ బ్యాంకు, దాదాపుగా అటు ఇటుగా. మొన్న గెలిచినప్పుడు 2019లో గెలిచినప్పుడు ఆ పార్టీకి వచ్చింది 50% ఓట్ బ్యాంకు. కానీ మొన్న 2024లో ఆ పార్టీకి వచ్చింది కేవలం 40% ఓట్ బ్యాంకు. అంటే 2019తో పోలిస్తే 10% తగ్గింది. 2014తో పోలిస్తే 5% తగ్గింది. అంటే వైసీపీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 45% ఓట్ బ్యాంక్ వస్తే మొన్న 2024కి వచ్చేసరికి ఆ ఓట్ బ్యాంక్ 40% తగ్గింది. అంటే పూర్తిగా ఒక 5% పూర్తిగా వైసీపీ లూజ్ అయింది. 5% కూడా పక్కా వైసీపీ ఓట్ బ్యాంకు. మరి పక్కా వైసీపీ ఓట్ బ్యాంకులో 5% ఎందుకు పోయింది అన్నది కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకున్నారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకున్నారా? ఎందుకు నా సొంత ఓట్ బ్యాంకు 5% నేను లాస్ అయ్యాను చేసుకోవాలిగా. అది చేసుకోకుండా, అంటే సొంత ఓట్ బ్యాంకును వైసీపీ రోజు రోజుకి లూజ్ అవ్వకుండా అధికారంలోకి వస్తానని కలగంటం అంటే ఏమనుకోవాలిగా. సో ఇక్కడ మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.